హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చి ఒక బల్క్ ఆర్డరే ఉంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా. సో అవి ఏంటి అనేవి మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. సో డిజైన్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయి. ఈరోజు ఏం చేస్తున్నామంటే 60 కప్ కేక్స్ అండి. రెయిన్బో ఫ్రాస్టింగ్ కావాలన్నారు. అండ్ 50 లాలీపాప్స్, 3 kgs యానిమల్ థీమ్ కేక్ అండ్ 2 kgs మిక్కీ మౌస్ కేక్, 1 kg చాక్లెట్ కేక్, 1/2 kg స్ట్రాబెర్రీ అండ్ 1.5 kg పైనాపిల్ కేక్ అయితే కావాలన్నారు. సో ఫస్ట్ త్వరగా ఏం కావాలి అనేది నేను ముందు రాసుకున్నాను. ఎందుకంటే కప్ కేక్స్ నాకు వాళ్ళకి త్వరగా కావాలని చెప్పారు. సో ఆఫ్టర్నూన్ కల్లా కావాలన్నారు. సో ముందు ఇలా ప్లాంక్లో అయితే రాసి పెట్టుకున్నాను అన్నీ. సో ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే కప్ కేక్స్ చూపిస్తాను. రెయిన్బో ఫ్రాస్టింగ్ చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ దాకా చూడండి. సో ఫస్ట్ అయితే మనం కప్ కేక్స్ చేద్దామండి. ఇది వచ్చేసరికి రెయిన్బో ఫ్రాస్టింగ్ కావాలన్నారు. సో ఇది టూటీ ఫ్రూటీ కేక్ అండి. సో మనకి స్పాంజ్ వచ్చేసరికి టూటీ ఫ్రూటీ అడిగారు వాళ్ళు. సో మీరు వెనీలా స్పాంజ్ అయినా చాక్లెట్ స్పాంజ్ అయినా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. వాళ్ళ బర్త్డే థీమ్ వచ్చేసరికి రెయిన్బో థీమ్ అంట. అందుకే వాళ్ళు అన్నీ కలర్ఫుల్గా కావాలని అడిగారు. సో కస్టమర్ డిమాండ్ బట్టి మనం అలాగే చేసుకున్నాము. ఇక టూటీ ఫ్రూట్ కేక్ని 2 kgs అయితే చేసుకున్నాను ఫస్ట్. సో తర్వాత నేను మిగిలింది కూడా చేసుకున్నాను. ఇక్కడ స్మాష్ చేసుకున్నానండి లైట్గా, చేత్తోనే ఇలా క్రమ్స్ లాగా చేసుకున్నాను అంతే. సో చూస్తున్నారు కదా, ఇలా కప్స్లోకి అయితే ఫిల్ చేసుకుంటున్నాను. సో కొంచెం పైన క్రీమ్ పెట్టేంత గ్యాప్ ఉంచి మిగిలినంతా నేను స్పాంజ్ తోటి అయితే ఫిల్ చేసుకున్నాను. మీరు కావాలితే కొంచెం స్పాంజ్ ఒక లేయర్, క్రీమ్ ఒక లేయర్, స్పాంజ్ ఒక లేయర్ అలా కూడా పెట్టుకోవచ్చు. సో నేను మాత్రం ఇక్కడ ఒక లేయర్ స్పాంజ్ అండ్ ఒక లేయర్ క్రీమ్ అంతే 2 layers పెట్టుకున్నాను. సో ఇలా మొత్తం అన్ని కప్ కేక్స్ కూడా పెట్టుకున్నాను. సో 60 అడిగారు టోటల్గా వాళ్ళు నన్ను. కాకపోతే ఇక్కడ నాకు కౌంటర్ టాప్ మీద 60 సెట్ అవ్వవు కదా, అందుకే నేను 2 times అలాగైతే పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా పై వరకు పెట్టుకున్నాను. ఎందుకంటే లైట్గా మనం వాటర్ సిరప్ వేసేటప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది కదా కేక్ స్పాంజ్ వచ్చేసరికి, అందుకని. సో పై వరకు పెట్టుకున్నాను మొత్తం అన్నీ ఇలాగే. సో నెక్స్ట్ షుగర్ సిరప్ కూడా వేసుకున్నాను అన్నిటికి కూడా. సో ఇక్కడ కప్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాను స్పాంజ్ తోటి. ఇప్పుడు కలర్స్ అయితే మిక్స్ చేసుకుందాము. సో రెయిన్బో ఫ్రాస్టింగ్ కదా వాళ్ళు కావాలన్నది. సో అందుకోసం నేను ఇక్కడ ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్ ఈ 4 కలర్స్ అయితే తీసుకున్నాను. సో కలర్స్ వచ్చేసరికి లైట్గానే ఇచ్చానండి. మరి డార్క్ షేడ్స్ చెప్పాను వాళ్ళకి ముందుగానే, డార్క్ షేడ్స్ అయితే కాదు, ఒక మీడియం షేడ్స్ అయితే వస్తాయని చెప్పాను. ఓకే అన్నారు వాళ్ళు. సో ఇప్పుడు రెయిన్బో ఫ్రాస్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఒక 4 కలర్స్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, ఒక 2 shades కానీ 3 shades కానీ ఇలా మనకు నచ్చినన్ని కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా కవర్ మీద ముందు ఫ్లాట్గా ఇలాగా పెట్టుకున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా లైట్గా అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ పింక్ పెట్టాను. సో నెక్స్ట్ ఇలా బ్లూ షేడ్లో అయితే పెట్టుకున్నాను. సో మీరు డైరెక్ట్గా ఇలా పైపింగ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు అండి, ఇలా అయినా పెట్టుకోవచ్చు. నేను 2 times పెట్టుకున్నాను కదా, సో ఒకసారి అలా ఒకసారి ఇలా కూడా చేశాను. సో ఇలాగే మొత్తం 4 కలర్స్ కూడా ఒకదాని మీద ఒకటి అలా సైడ్లో అయితే పెట్టేసుకున్నాను. సో చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కవర్ నీట్గా. సో చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇది మనం పైపింగ్ బ్యాగ్లో అయితే పెడతాము. సో లేదు ఇలా కాదు అంటే కానీ డైరెక్ట్గా పైపింగ్ బ్యాగ్నే మనం ఒక సైడ్కి ఒక కలరు స్పూన్ తోటి నీట్గా ఒక సైడ్ ఒక కలరు, ఒకటి సైడ్ ఒక కలరు అలా కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. సో ఇలా నేను ఇక్కడ నాజిల్ వచ్చేసరికి 1mm నాజిల్ అయితే తీసుకున్నాను. సో అన్నిటికీ ఒకటే డిజైన్ పెడుతున్నాను. అన్నీ ఈక్వల్గా చూడటానికి ఒకేలాగా బాగుంటాయి కదా, సో అందుకని. సో చూడండి, ముందుగానే ఇక్కడ షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను లైట్గా. జస్ట్ ఇక్కడ రోజ్ సెట్స్ అయితే ఇస్తున్నాను. సో కప్ కేక్స్కి ఇలా అయితేనే బాగుంటుంది, ఇలా రెయిన్బో థీమ్కి. సో మొత్తం కంప్లీట్గా ఇలా చేసుకున్నానండి అన్నీ ఒకటేసారి. ఇంకా 2 times అయితే చేసుకున్నాను. 60 కప్ కేక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. సో చూడండి, అన్నీ కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి. సో మొత్తం అన్నిటికీ సేమ్ ఇలాగే చేసుకున్నాను. ఇక్కడ బాక్సెస్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇవి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ విత్ లిడ్ వస్తుంది. సో నీట్గా ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో బాగుంటుంది. సో రిటర్న్ గిఫ్ట్స్ లాగా బర్త్డేస్ కానీ, స్కూల్స్లో ఏదైనా బర్త్డేస్ కానీ సో అలా కూడా ఇవ్వచ్చు. సో అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇలా కొన్ని డిస్ప్లే పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. సో మొత్తం అన్నీ ఒక ఫ్రిడ్జ్లో నేను ఒక ర్యాక్ మీద అయితే పెట్టేశాను, ఒకదాని మీద ఒకటి. సో కస్టమర్ వచ్చినప్పుడు నేను నార్మల్ అట్ట బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళు పర్లేదు, ఎలాగైనా పర్లేదు అని చెప్పారు. సో ఒకటేసారి పెట్టేస్తాయి కదా 60 అని చెప్పి నేను అలాగైతే ప్యాక్ చేసి ఇచ్చేసాను. సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాయి.
సో ఇలా 2 టైమ్స్ చేసుకున్నాను, 30 ఒకసారి 30 ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి మిక్కీ మౌస్ కేక్ చూపిస్తున్నానండి. ఇది వచ్చి 2 kgs మిక్కీ మౌస్ కేక్. సో నేను 10 ఇంచెస్ అయితే యూస్ చేశాను కేక్ టిన్ను. సో ఇలా క్రమ్ కోట్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నానండి 2 kgs మిక్కీ మౌస్ కేక్కి. పైన అయితే మిక్కీ మౌస్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా మనం టూత్ పిక్ తోటి నీట్గా మనం డ్రా చేసుకోవాలి. డైరెక్ట్గా మనం చాక్లెట్తో కానీ క్రీమ్తో కానీ పెడితే మనకు కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ తీయడానికి అది వేస్ట్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా మీరు టూత్ పిక్ తోటి ముందు డ్రా చేసుకోవాలి లైట్గా. మీకు డోరేమోన్ అయినా సరే ఇలా ఏదైనా కానీ. సో చూడండి ఇలా నేను మిక్కీ మౌస్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు క్రీమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను రెడ్ కలర్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను. రెడ్ కలర్ కోసం డార్క్ రెడ్ వస్తుంది, ఇది ఆల్ ఇన్ వన్ అని బేక్స్ విల్లా కంపెనీ వాళ్ళది. సో ఇదైతే బాగుంది, నాకు బాగా అనిపించింది. సో రెడ్ కలర్ వచ్చేస్తుంది చక్కగా, బాగుంది కూడా. సో ఇది ఓన్లీ రెడ్ కలరే, జెల్ కలర్సే కాకుండా మనకి చాక్లెట్స్లో కానీ బటర్ క్రీమ్లో కానీ అన్నిట్లో కూడా వేసుకోవచ్చు అంట. అందుకని నేను ఇంకా తీసుకున్నాను. విడివిడిగా తీసుకోవడం కన్నా ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా అని చెప్పి. సో చూడండి కలర్ చూస్తే తెలుస్తుంది కదా, బ్రైట్ రెడ్ వచ్చేసింది. సో మొత్తం అలాగే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసుకున్నాను. ఓపెన్ స్టార్ నాజిల్ అయితే యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను చాక్లెట్ గనాష్ అండి, ఇది చాక్లెట్ గనాష్ తీసుకొని ఇక్కడ చిన్న హోల్ ఇచ్చి మొత్తం లోపల మిక్కీ మౌస్ అంతా కూడా డ్రా చేసుకుంటున్నాను. సో ముందు బయట బార్డర్ ఇచ్చే తర్వాత లోపల అయితే చేసుకుంటున్నాను. సో ఇది చాలా స్లోగా జాగ్రత్తగా చేయాలండి. కొంచెం ఫాస్ట్గా అయిపోతే మనకి సరిగ్గా రాదు, మిక్కీ మౌస్ ఫేసెస్ అవనేవి సరిగ్గా రావు. సో కొంచెం స్లోగా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇక నీట్గా ఐస్ అవన్నీ కూడా డీటెయిలింగ్ అంతా ఇస్తున్నాను. సో సేమ్ మోడల్ నేను మిక్కీ మౌస్ కేక్స్ చాలా చేశానండి, జస్ట్ కలర్ మారుస్తారు అంతే. సో రెడ్ కానీ ఇలా బ్లూ కానీ ఎల్లో కానీ ఇలా అడుగుతారు కస్టమర్స్, సేమ్ మోడలే. సో చాలా కేక్స్ చేశాను, కాకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఇవి చూపించలేదని చెప్పి నేను వీడియో ఇది కూడా పెడుతున్నాను. సో తెలియని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి. సో ఇలా నీట్గా ఫిల్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. అదే హోల్ తోటి సేమ్ అదే పైపింగ్ తోటి నేను ఫిల్ చేసేసుకుంటున్నాను. సో మరి పెద్ద హోల్ పెట్టేస్తే ఒకటేసారి వచ్చేస్తుంది కదా చాక్లెట్ అనేది, మళ్ళీ పాడవుతుంది. సో చిన్న హోల్ పెట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా కూడా. అండ్ చుట్టూ సైడ్స్ చూస్తున్నారు కదా, సైడ్స్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది కదా. సో ప్లెయిన్గా ఏమి ఉంచనండి. సో మిక్కీ మౌస్ మనకి షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే ఇచ్చేస్తాను. సో నేను ఒకటైతే చూపించాను, మిగిలినవన్నీ కూడా ఇంకా స్కిప్ చేస్తాను. సో రెడ్ కలర్ లిప్స్టిక్ లాంటిది, రెడ్ కలర్ నేను జెల్ అయితే వేసుకున్నాను దాంట్లో. సో మిక్కీ మౌస్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అని. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న చాక్లెట్ గనాష్ రెసిపీ అంతా నేను ఆల్రెడీ యూట్యూబ్లో షేర్ చేశానండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అండ్ సైడ్స్ చూస్తున్నారు కదా మిక్కీ మౌస్ ఫేస్, సో నేను అలా అయితే ఇచ్చుకున్నాను. సో అలా ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు వైట్, సో అందుకే ఇలా పెట్టాను. అండ్ పైన సేమ్ చాక్లెట్ గనాష్ తోటే నేమ్ కూడా రాసేసుకుంటున్నాను. సో అలా పైన రాశాను నీట్గా సింపుల్గా. అండ్ నేను ఫ్రంట్ వచ్చేసరికి ఒక బో పెట్టుకున్నానండి, ఇక్కడ స్ప్రింకిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి స్టార్ షేప్లో ఉండేవి. ఇక్కడ బో చూస్తున్నారు కదా, బో అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ. సో ఈ బో వచ్చేసరికి నేను ఫ్రంట్ మిక్కీ మౌస్ ఫ్రంట్ ఉంటుంది కదా, సో ఇక్కడైతే నేను స్టిక్ చేస్తాను. లైట్గా ఆల్రెడీ క్రీమే కదా అది, ఇలా పెడితే చాలు అది స్టిక్ అయిపోతుంది. సో చూడటానికి బాగుంటుంది. సో చూడండి మనకు 2 kgs మిక్కీ మౌస్ థీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ చూద్దాము. సో ఇక్కడ మిక్కీ మౌస్ షేప్ అంతా చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి గొల్లపూడిలో ఉంటానండి, విజయవాడ గొల్లపూడిలో ఉంటాను. సో ఇక్కడ నాకైతే మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు. సో దానికైతే మెసేజ్ చేయండి, ఓన్లీ మెసేజ్ మాత్రమే, కాల్స్ అయితే అలౌ లేదండి. ఓన్లీ మెసేజ్ చేసి 1 day ముందుగా మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1 kg చాక్లెట్ కేక్ అండి. సేమ్ చాక్లెట్ కేక్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, చాలా క్లియర్గా చూపించాను. సో అందుకని ఇంకా ఈ వీడియో ఇదైతే స్కిప్ చేస్తాను. సో ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకే ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. మళ్ళీ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో చాక్లెట్ కేక్ ఇది 1 kg. సో చాక్లెట్ క్రీము, ఈ చాక్లెట్స్ కూడా అన్నీ నేను ఇంట్లో చేసుకున్నవే. ఇక్కడ పైన వచ్చేసరికి చాక్లెట్ గనాష్ అయితే వేసుకున్నాను. సో చాలా సింపుల్గా, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చాక్లెట్ కేక్స్ అనేది. సో ఈసారి ఎప్పుడైనా ఈ డిజైన్ ట్రై చేయండి మీరు కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి
కేక్ పాప్స్ అండి ఇవి, చాక్లెట్ కేక్ పాప్స్. ఇవి కూడా కస్టమైజ్డే అండి ఇది. సో చాక్లెట్ కేక్ పాప్స్ ఇవి. సో పైన కోటింగ్ వచ్చేసరికి స్ట్రాబెర్రీ కోటింగ్ కావాలన్నారు. సో వన్ డే నైటే నేను స్పాంజ్ అని చేసుకొని ఇలా బాల్స్ చేసుకొని టూత్ పిక్ అనేవి అయితే పెట్టుకున్నాను. సో ముందు రోజు ఓన్లీ నైట్ మాత్రం ఇది ఒక్కటే చేసుకున్నాను, మిగిలినవన్నీ ఆ రోజే చేసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే చాక్లెట్ స్పాంజ్ చేసుకొని దాన్ని క్రమ్స్లా చేసుకొని అందులోనే మనం చాక్లెట్ గనాచ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా మనం డౌ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. సో ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పెట్టానండి, ఒకసారి చూడండి చూడకపోతే. సో ఇలా చేసుకున్న తర్వాత బాల్స్ని నేను చాక్లెట్లో అయితే డిప్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ చాక్లెట్ అండి. సో కస్టమర్ నాకు పైన స్ట్రాబెర్రీ చాక్లెట్ కావాలని అడిగారు. సో దాని మీద వైట్ స్ప్రింకిల్స్ అయితే కావాలన్నారు. సో కస్టమర్ ఎలా అడిగారో నేను అలాగే చేసిస్తున్నాను. సో ఒకటేసారి ఇది 50 కావాలన్నారండి. ఒకటి అయితే చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకే నేను 4-5 ఒకటేసారి చేసుకున్నాను. సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. సో లాలీపాప్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లోనే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే చాక్లెట్ బయట ఉంటే మెల్ట్ అవుతుంది కదా, అందుకోసం. సో లాస్ట్ టైం ఆ వీడియోలో నన్ను అడిగారు, అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ. సో ఇవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనం, చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది బయట ఉంటే. సో ర్యాపింగ్ అవన్నీ కూడా చేసేసుకోవచ్చు. సో కస్టమర్ చాయిస్ అండి. సో కావాలని అడిగారు ర్యాపింగ్, అది కూడా అందుకే ర్యాపింగ్ అని కూడా నేను ఇలా ప్లాస్టిక్ బయట ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదండి. సో ట్రాన్స్పరెంట్ గిఫ్ట్ ప్యాకింగ్లో షాప్స్లో దొరుకుతాయి. సో చిన్న డిజైన్ ఉంటుంది వాటికి. సో అలాంటిది అయితే తెచ్చుకున్నాను నేను. సో ప్లెయిన్ కూడా దొరుకుతాయి, ఇలా ట్రాన్స్పరెంట్ అయితేనే బాగుంటాయి. సో చూడండి కింద వచ్చేసరికి నేను ట్విస్ట్ పెట్టాను. సో చాక్లెట్స్ చేసినప్పుడు కింద ట్విస్ట్ యూస్ చేస్తాం కదా, సో సేమ్ అలాంటివే. సో ఇలా అయితే ప్యాక్ చేసుకున్నాను అన్నీ. ఈ ప్యాకింగ్ అనేవి కూడా చాలా టైం పెట్టేస్తాయండి ఇవి. సో కస్టమర్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నారు. సో వాటికి మొత్తం 50 కావాలన్నారు. 50 వాళ్ళకి అయిపోయాయని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 20 కావాలని కూడా అడిగారు, మళ్ళీ చేసి ఇచ్చాను. ఇది వచ్చేసరికి 1/2 kg స్ట్రాబెర్రీ కేక్ అండి. సో సింపుల్గా జెల్ కేక్ లాగా చేస్తున్నాను నేను. సో ఇక్కడ కస్టమర్ వచ్చేసరికి నీకు డిజైన్ అయితే ఏం చెప్పలేదండి, మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పారు. సో అందుకే జెల్ వేసుకొని సో సింపుల్గా కొంచెం బాగా కనిపించేలాగా చేసుకుంటున్నాను. సో ఇక్కడ పైన జెల్ అయితే వేసుకున్నాను. సో జెల్ వేసుకొని డ్రిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది సేమ్ మనకి బేకరీస్లో ఎక్కువ ఈ మోడల్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో బాగుంటాయండి ఈ మోడల్స్. ఇంకా చెప్పాలంటే జెల్ కేక్స్ మనకు చేయడం వల్ల పైన లేయర్ వచ్చేసరికి డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది, కేక్ క్రీమ్ కూడా అదేవి డ్రై అవ్వకుండా ఉంటాయి. సో అందుకే బేకరీస్లో ఎక్కువ పర్సెంటేజ్ మనకి జెల్ కేక్సే కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా లోపల కేక్ అనేది డ్రై అవ్వకుండా ఉండడం కోసం అని పెడతారు అలాగా. సో ఇలా నేను డ్రిప్పింగ్స్ అవి కూడా వేసుకొని ఇక్కడ స్పూన్తోనే చూస్తున్నారు కదా, స్పూన్తోనే లైట్గా ఇలాగా రౌండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. టర్న్ టేబుల్ తిప్పుకుంటూ నా స్పూన్ని ఇలా మూమెంట్ ఇస్తే కనుక మంచిగా రౌండ్గా ఫామ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. సో 1M నాజిల్తోనే నేను ఇక్కడ 3 స్టార్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక సైడ్కి. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ డెకరేషన్స్ ముందుగానే చేసి పెట్టుకుంటానని తెలుసు కదా, సో అవైతే పెట్టేసుకున్నాను. సో ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను. సో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా అర్జెంట్ ఆర్డర్స్ వస్తాయి కదా, 1-2 అవర్స్ ముందు కావాలని అడుగుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్గా బాగుంటాయి కూడా. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. సో అర్జెంట్ ఆర్డర్స్కి అయితే ఇవి చాలా బాగా కనిపిస్తాయి. సో ఇలా అయితే కేక్ రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ కేక్ వచ్చేసరికి యానిమల్ థీమ్ కేక్ అండి. 3 kgs కేక్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి కస్టమర్ కస్టమైజ్ చేసుకున్నారండి ఈ కేక్. నాకు ఇలా కావాలని ఫోటో అయితే పెట్టుకున్నారు రిఫరెన్స్ పిక్లో. సో అక్కడ మనకి షేడెడ్ కేక్ అయితే ఉందండి, అంటే క్రీమ్ అంతా ఒకటే కలర్లో లేదండి. సో హాఫ్ ఇలాగ కింద గ్రీన్ ఉంది అండ్ పైన వచ్చేసరికి బ్లూ అయితే ఉంది. సో ఈ కేక్ మొత్తం వీడియో చూపిస్తాను, సో క్లియర్గా చూడండి. సో చాలా బాగుంటుంది ఇలా షేడ్స్ ఇచ్చుకుంటే కేక్ మీద. సో ఇక్కడ మనం గ్రీన్లో కొంచెం ఎల్లో కలర్ అయితే మిక్స్ చేసుకున్నాను, అప్పుడు ఇలా బ్రైట్గా వస్తుంది గ్రీన్ అనేది. సో ఈ టిప్ మర్చిపోకండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నార్మల్గా లీవ్స్ వేసుకున్నప్పుడైనా సరే గ్రీన్ వేసినప్పుడు అందులో కొంచెం ఎల్లో మిక్స్ చేయండి. సో గ్రీన్ అనేది బ్రైట్ అవుతుంది, సో చూడటానికి బాగుంటుంది. సో కింద అంతా నేను ఇలాగ గ్రీన్ ఇచ్చేసుకున్నాను అండ్ నెక్స్ట్ పైన నేను బ్లూ క్రీమ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3 kgs అండి ఈ కేక్ వచ్చేసరికి. సో కింద వచ్చేసరికి 2 kgs అండ్ పైన 1 స్టెప్ వచ్చేసరికి 1 kg అంట. సో 3 kgs మొత్తం.
సో ఇలా కొంచెం కొంచెం క్రీమ్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను క్రమ్ కోటింగ్ అవన్నీ కూడా అయిపోయాయి. సో మొత్తం అంతా కలర్ ఇవ్వకుండా లైట్గా ఇలా మనం క్రీమ్ ఇచ్చుకుంటే ఏంటంటే సో కలర్స్ కూడా కొంచెం తక్కువ యూస్ చేసినట్టే అవుతుంది కదా. సో ఫుల్గా కలర్స్ యూస్ చేయడం కన్నా సో ఇలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ఇలా కలర్స్ వచ్చినప్పుడు ఫస్టే మొత్తం అంతా కూడా కోటింగ్ అంతా చేసేసుకోండి. సో లాస్ట్ ఫైనల్ కోటింగ్కి మాత్రమే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కొంచెం క్రీమ్లోనే మనకి ఇలా అయితే మనం డార్క్ షేడ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చిన షేడ్స్లో ఇచ్చుకోవచ్చు. సో మొత్తం క్రీమ్ అంతా కలర్స్ కలపడం కన్నా సో ఇది బెటర్ ఆప్షన్. సో ఇలా ట్రై చేయండి. నేనైతే నా కేక్స్ అన్నీ కూడా ఇలాగే చేస్తాను నేను. సో ఇక్కడ పైన కూడా నేను బ్లూ ఇస్తున్నాను. సో ఇలా క్రీమ్ని అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి చాలా చిన్న లేయర్ మాత్రమే నేను కలర్ క్రీమ్ అయితే వాడుతున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా, చాలా లైట్గా చాలా చిన్నగా అయితేనే పెడుతున్నాను. సో 1 ఇంచ్ కన్నా తక్కువే ఉంటుంది అసలు. సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను క్రీమ్ అంతా కూడా. సో ఇక్కడ బోర్డ్ అంతా కూడా ఫస్టే క్లీన్ చేసేసుకోవాలి. సో తర్వాత అయితే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడిప్పుడే నేను స్టెప్ కూడా ఎక్కిచ్చేస్తాను. సో ఇక్కడ నేను లైన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలాగ. ఫస్ట్ అయితే ఇలా లైన్స్ ఇచ్చాను కానీ తర్వాత మళ్ళీ మార్చేసానండి. సో లైన్స్ అంత లుక్ అనిపించలేదు నాకు మళ్ళీ. సో ఇలా కూడా అదే మీకు తెలుస్తుందని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఇది కూడా. సో ఇలా కూడా బాగుంటుంది. ఏదైనా 1 స్టెప్ కాకుండా 2 స్టెప్స్ అయినా సరే బాగుంటుంది ఇలా లైన్స్ ఇస్తూ. సో ఇక్కడ వచ్చేసరికి 1 kg కేక్ అండి. సేమ్ అక్కడ ఎలా అయితే 2 షేడ్స్లో ఉన్నాయో సేమ్ అలాగే ఇది కూడా చేసేసుకున్నాను. సో నీట్గా ఇప్పుడు స్టెప్ అయితే పెడదాము. సో జాగ్రత్తగా చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఇది పైన స్టెప్ పెట్టేది నీట్గా ఒక హ్యాండ్లోకి తీసుకొని ఇలాగ స్పాచులా తోటి ముందు క్రీమ్ డైరెక్ట్గా లిఫ్ట్ చేయకూడదు. సో కొంచెం స్టిక్ అయి ఉంటుంది కదా క్రీమ్ మనకి బోర్డ్కి. సో ముందు అదంతా లూజ్ చేసుకోవాలి. సో అప్పుడు కొంచెం క్రీమ్ అనేది లూజ్ అవుతుంది కదా. సో ఇలా స్లోగా మనకు దగ్గరకు పెట్టుకొని స్లోగా లిఫ్ట్ చేసుకోవాలి. సో చూడండి ప్యాలెట్ నైఫ్ని ముందుగానే తీయలేదు నేను. సో చూసి ఇప్పుడు చూడండి ఫ్రంట్కి జరిపాను నేను కొంచెం. సో ఇలా మనం ఫ్రంట్కి బ్యాక్కి సైడ్స్కి ఏమన్నా అవుతే సో ఇలా పెట్టుకొని స్లోగా ఇప్పుడు మనం ప్యాలెట్ నైఫ్ని అయితే తీసేసుకోవచ్చు. చూడండి అసలు కేక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఇక్కడ నేను ఒక స్ట్రా అయితే పెట్టేసుకుంటున్నాను. స్ట్రా ఎప్పుడు యూస్ చేసినా సరే మన కేక్ ఎంత హైట్ ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ లోపలికే ఉండాలి మనకి. కరెక్ట్ హైట్లో కానీ కొంచెం పైకి కానీ ఉండకూడదు, అసలు బాగోదు. సో ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ మళ్ళీ స్క్రాపర్ తీసుకొని స్క్రాప్ చేసేసుకున్నాను. సో 2 స్టెప్స్ కూడా ఇలాగే చేసేసుకున్నాను. సో ఫస్ట్ లైన్స్ ఇచ్చాను కదా, సో దానికన్నా నాకు ఇది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 షేడ్స్ ఇచ్చాను కదా అందుకని. సో సింగిల్ షేడ్ అయితే అలాగే బాగుందేమో. సో ఇలా నీట్గా క్రీమ్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. సో పైన వచ్చేసరికి టాల్ కేక్ అండి, అందుకని కొంచెం హైట్ ఉంది. ఇక్కడ యానిమల్స్ థీమ్ కదా, యానిమల్ టాపర్స్ అయితే ఉంటాయి కదా, అవైతే పెట్టేసుకున్నాను. ఇలా ఫాండెంట్తో కానీ అవన్నీ కూడా ఉంటాయి. సో ఫాండెంట్ అనేది కొంచెం కాస్ట్ అవుతుంది. అందులోని ఫాండెంట్ని ఎక్కువ ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే అది అసలు టేస్ట్ ఉండదు. జస్ట్ మనం చేసినా కానీ జస్ట్ ఒక లుక్ కోసం అంతే, మళ్ళీ తీసి పక్కన పడేస్తాం అంతే. సో అందుకని మ్యాక్సిమం నేను నా కస్టమర్స్కి ఇలా టాపర్స్తోనే నేను చూపిస్తాను. సో లేదు వాళ్ళకి ఫాండెంటే కావాలి అంటేనే నేను అప్పుడు చేస్తాను అవి. అండ్ చుట్టూ కూడా నేను లీఫ్ నాజిల్ తోటి లీఫ్ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. జస్ట్ మన పైపింగ్ బ్యాగ్కి వీ కట్ ఇస్తే చాలండి, మనకి ఇలాగ లీఫ్ అయితే రెడీ అయిపోతుంది. నాజిల్ పెట్టే పనే లేదు అసలు. సో చూడండి చాలా సింపుల్గా పెట్టమన్నారు యానిమల్స్ కూడా, మరి ఎక్కువ వద్దని చెప్పారు. సో సింపుల్గా ఒక 5-6 పెట్టాను అంతే. సో చూడండి పైన ఒక 2 బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి కస్టమర్ పెట్టిన దాంట్లో, అందుకే ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో చాలా సింపుల్గా మంచి బ్రైట్ లుక్ అయితే ఉంది కదా కేక్కి. సో ఈ కేక్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందు నేను నేమ్స్ అవన్నీ కూడా బోర్డు మీద ఇలా రాసి ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి 1.5 kg పైనాపిల్ కేక్ అండి. సో ఇది వచ్చి మంచి మోడల్ అండి. ఇది కూడా నేను దగ్గర 5-6 టైమ్స్ చేశాను ఈ మోడలు. సో సింపుల్గా ఫస్ట్ హార్ట్ షేప్ అయితే వేసుకున్నాను ఒక సైడ్కి, అండ్ ఇక చిన్నగా రోజ్ సెట్స్ అయితే విచ్చేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది ఈ డిజైన్ వచ్చేసరికి. ఇందాక చూపించిన మిక్కీ మౌజ్ కేకు అండ్ ఈ కేకు చాక్లెట్ కేకు ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చేసినవే. సో కస్టమర్స్ నా పిక్స్ చూసే ఇందులో అడిగారు. సో యానిమల్ థీమ్ ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంట, బయట నుంచి గూగుల్లో చూసుకున్నారంట. సో చూడండి ఇలా సింపుల్గా రెడ్ కలర్ ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసుకున్నాను కదా, సో అందులో అదే క్రీమ్స్ అన్నీ కూడా ఈరోజు అన్ని కేక్స్కి ఇలా సెట్ అయిపోయాయి.
సో ఇలా ఒక సైడ్ మొత్తం రోజ్ సెట్స్ ఇచ్చుకున్నాను అండ్ హార్ట్ షేప్కి కూడా ఇలా ఒక సైడ్ మాత్రమే రోజ్ సెట్స్ అయితే ఇచ్చుకున్నాను. సో బ్రైట్ రెడ్ కోసం ఇందాక చూపించాను కదా ఆల్ ఇన్ వన్, అదైతే యూస్ చేయండి, చాలా బాగుంది. సో నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కదా అందుకే నేను ఒకటే తెచ్చుకున్నాను. సో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి అవి. సో ఇలా రోజ్ సెట్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత లీవ్స్ ఇందాక పెట్టాము కదా మనము స్టెప్ కేక్కి, సేమ్ అదే లీవ్స్తోని, కాకపోతే దీనికి చిన్న లీవ్స్ పెడుతున్నాము. సో లీవ్స్ పెట్టేసి ఇలా నేమ్స్ అయితే రాసి ఇచ్చాను అంతే. సో చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ కేక్ కూడా. సో ఇలా మొత్తం కేక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశానండి. సో ఇందులో మీకు ఏ కేక్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.